మామిడి పండ్లు అంటే ఇష్టం ఉండని వారు ఉంటారా? ఎండాకాలం వచ్చిందంటే చాలు మనకి అత్యధికంగా ఎక్కువగా లభించేటువంటి పండ్లలో ఈ మామిడి పండ్లు. అలాంటి మామిడి పండ్లను మనము విషపూరితమైనటువంటి మామిడి పండ్లు తింటున్నామని మీకు తెలుసా? ఒక్కసారి ఈ వీడియో మీ కొరకే. పైన నిగనిగ లోపల విషం. రంగు చూసి మామిడి పండ్లు కొంటే మోసపోయినట్టే. పక్వానికి రాకముందే తెంపి కార్బైడ్ ఇతర కెమికల్స్తో మాగబెడుతున్న వ్యాపారులు. మార్కెట్లోకి మేలో రావాల్సిన పండ్లు మార్చి నుంచే అందుబాటులోకి. తీయగా రసాలు ఊరాల్సినవి కాస్త సప్పసప్పగా రుచిపచి ఉండట్లేదు. ఇలాంటి పండ్లు తింటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని డాక్టర్ల హెచ్చరిక అంటూ ఇక్కడ మనకి కాయలుగా ఉన్నప్పుడే వాటిలో కెమికల్స్ కలిపి ఈ రకంగా మనకి పండ్లను ఈ రకంగా మాగబెట్టి మనకి అమ్ముతున్నటువంటి సందర్భం అని ఇక్కడ చూపిస్తున్నారు మనకి. అయితే చాలా వరకు వ్యాపారులు డబ్బే ధ్యేయంగా, ధనమే ధ్యేయంగా ఈ రకంగా వ్యవహరిస్తుంటారు కాబట్టి ఇలాంటి విషపూరితమైనటువంటి మామిడి పండ్లు మనకు అంటగడుతున్నారని తెలుస్తుంది. పండ్లలో తేడాను గుర్తించండి. ఇలా సహజంగా పండిన మామిడి పండ్లు పసుపు లేత ఆకుపచ్చ రంగుల్లో కలిగి లోపల పండు మొత్తం పక్వం వచ్చి ఉంటుంది. పండును ఒత్తితే కొద్దిగా మెత్తగా ఉంటుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉన్న త్వరగా పాడైపోదు. సహజంగా మగ్గిన పండ్లు వాసన కొద్ది దూరం వరకు వస్తుంది. కాల్షియం కార్బైడ్, ఇథిలిన్ రైపనర్ వాడిన పండ్లకు, మామిడి పండ్లకు వచ్చే సహజ వాసన రాదు. పండు మొత్తం అట్రాక్టివ్గా లేత పసుపు రంగులో ఉంటుంది. పైకి మాగినట్లుగా కనిపించిన లోపల అపరిపక్వంగా రుచి పుల్లగా ఉంటుంది. పండు తొక్క మడతలు లేకుండా ఉండి గట్టిగా ఉంటుంది. ఈ పండ్లు త్వరగా పాడైపోతాయి అంటూ మామూలుగా మనం ఊర్లలో కానీ మన ఇంట్లో ఉండేటువంటి మన ఇంటి దగ్గర ఉండేటువంటి చెట్లకు చూస్తే అవి పూర్తిగా పసుపు రంగులోకి ఉండకుండా కొంత పసుపు రంగులో కొంత ఆకుపచ్చ రంగు ఉన్నప్పుడే మనకు మామిడి పండుగా మారుతుంది. అలాంటిది మార్కెట్లో మనం కొంటున్నటువంటి మామిడి పండ్లు పూర్తిగా పసుపచ్చ కలర్లో ఉండి ఈ రకంగా ఉన్నటువంటి అంశాన్ని మనకి ఇక్కడ చూపిస్తుంది. కాబట్టి దయచేసి ఇలాంటి పండ్లను కొనకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కే గిరేందర్రావు, శ్రీగాధ, రాజన్న సిరిసిల్ల జిల్లా, ఫ్రమ్ ఇండియా, కేజీఆర్ USA తెలుగులో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్రతిరోజు ఉదయం 7 నుంచి 8 గంటల వరకు మనము వివిధ తెలుగు దినపత్రికల్ని లైవ్ ద్వారా చదివి వినిపిస్తున్న మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.